అజయ్ ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి. ఒక పెద్ద కంపెనీలో కీలకమైన హోదాలో ఉన్నాడు. కానీ ఆ హోదా, ఆ హోరు, ఆ ఖరీదైన జీవనశైలి వెనుక ఒక మాయని గాయం ఉంది. అది తన తండ్రి శివ మిగిల్చిన గాయం. చిన్నప్పుడే తనను వదిలేసి వెళ్లిపోయిన తండ్రి అంటే అజయ్కి అసహ్యం కాదు, అంతకంటే మించిన ద్వేషం. అతనికి ఇప్పుడు అన్నీ తానైంది తనను పెంచిన ఆయమ్మ మాత్రమే. ఒకరోజు ఆయమ్మకు శివ నుంచి కాల్ వస్తుంది. తను వస్తున్నానని, కొడుకుని చూడాలని ఆయన తపన. కాని అజయ్ మనసులో తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఆయమ్మ మెల్లగా మాట కలిపింది. నీ ఎదుగుదల చూసి మీ నాన్న ఉంటే ఎంతో గర్వపడేవాడురా, త్వరలోనే ఆయన వస్తాడు అని. అజయ్ కళ్లలో కోపం మెరిసింది. నాన్న నన్ను ఎప్పుడో వదిలేశాడు ఆయమ్మ, నేను ఆయన్ని అంతకంటే ముందే వదిలేశాను. నా జీవితంలో ఆ పేరుకు చోటులేదు, మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురావద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. కట్ చేస్తే శివ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, విదేశాల్లో సామ్రాజ్యాన్ని నిర్మించిన కోటీశ్వరుడు. అడిగిందే తడవుగా ఏదైనా సాధించగల శక్తిమంతుడు. కాని తన కొడుకు ప్రేమను మాత్రం కొనలేనని ఆయనకు తెలుసు. మొత్తానికి ఒక సాయంత్రం శివ అజయ్ ఇంటి ముందు నిలబడ్డాడు. ఆయమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు. అజయ్ తన ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. గేటు బయట నిగనిగలాడే ఒక ఖరీదైన లగ్జరీ కారు. ఎవరా అని ఆలోచిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. హాల్లోకి వెళ్లగానే సోఫాలో కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూడగానే అజయ్ కళ్ళు స్తంభించిపోయాయి. అవే కళ్ళు, అదే రూపం. కాని తనని వదిలేసి వెళ్లినప్పటికంటే ఇప్పుడు ఎంతో వైభవం కనిపిస్తోంది. అజయ్ గుండెల్లో అలజడి మొదలైంది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఒకవైపు, ఎదురుగా నిలబడ్డ కన్నతండ్రి మరోవైపు.